హాయ్ అండి, వెల్కమ్ టు శామ్ స్టైల్. ఈరోజు నేను మీకు మా అమ్మ చేసే చేపల పులుసు ఎలా ఉంటుందో చూపిస్తాను. దానికోసం ఫస్ట్ కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేయొద్దు, ఆవాలు ఒక స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసేసి అవి కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్ ఒక 3 ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని అది వేసేసి ఒక 5 మినిట్స్ అట్లా సాటే చేయండి. చేసిన తర్వాత టొమాటోస్ ఒక 2 టొమాటోస్ తీసుకొని వాటిని కూడా బ్లెండర్లో కట్ చేసుకోండి. అప్పుడు మనకి మరీ పేస్ట్ అవ్వదు, కొంచెం చిన్నగా చాలా సన్నగా కట్ అవుతుంది అన్నమాట. అది వేసేసి అందులోనే 3 స్పూన్స్ కారం, హాఫ్ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ సాల్ట్, ధనియాల పొడి 1 స్పూన్, ఇవన్నీ వేసి బాగా కలిపేసేయండి. మనకి ఇందులో కారం ఎక్కువే పడుతుంది ఎందుకంటే పులుసు కూర కాబట్టి. అలా బాగా మిక్స్ చేసేసి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేయండి. నేనైతే ఫ్రెష్గా చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేసానండి. వేసేసి మంచిగా మిక్స్ చేసి మూత పెట్టి వదిలేయండి. కొద్దిగా దగ్గరకు వచ్చి ఆ రా స్మెల్ పోయిన తర్వాత ఇప్పుడు మనం చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసేయండి. చింతపండు పులుసుని వేసి మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చూసుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి బాయిల్ అవ్వనివ్వండి. ఈ చింతపండులో ఉన్న పులుపు అనేది మనకు తగ్గుతుంది అనమాట. కుక్ అయినప్పుడు ఆ వచ్చే పులుపు వేరే ఉంటుంది, మనకి రాగా ఉండే పులుపు వేరే ఉంటుంది కదా, అది. సో బాగా కుక్ చేయండి. చేసిన తర్వాత దాంట్లో ఒక 2 స్పూన్స్ బెల్లం పౌడర్ కూడా వేయండి. ఈ స్టేజ్లో అయినా వేయచ్చు, లాస్ట్లో అయినా వేయచ్చు. అయితే ఇక్కడ నేను ఫిష్ని మొత్తానికి ఉప్పు, కారం, పసుపు పట్టించేసి పెట్టేసుకున్నాను. అది మ్యారినేట్ చేసిన ఫిష్ని ఇప్పుడు వేసేసి పైనుంచి కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవి వేసేసి మిక్స్ చేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ బాయిల్ చేయండి. ఎక్కువసేపు ఉడికించకండి, ఉడికిస్తే మన చేప ముక్కలు అనేవి విరిగిపోయి అందులో అంతా దాని బోన్స్ మిక్స్ అయిపోతాయి. సో జస్ట్ ఒక 5-10 మినిట్స్, 10 మినిట్స్ కూడా వద్దు, జస్ట్ 5 మినిట్స్ అలా బాయిల్ చేసుకోండి అంతే. యమ్మీ పుల్లగా ఉండే మన చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇది మనకి వాటరీగా ఉండదు, కొంచెం థిక్గానే ఉంటుంది. వైట్ రైస్తో తినండి, చాలా బాగుంటుంది. ఇంకా దీన్ని మీరు నెక్స్ట్ డే తిన్నారనుకోండి, దాని టేస్టే వేరే ఉంటుంది అనమాట. ట్రై చేస్తారు కదా. ఓకే, బాయ్.